బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అందరికీ నమస్కారం. పాత్రిజీ స్మృతి స్మరణోత్సవాల కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. పాత్రిజీ స్మృతి స్మరణోత్సవాలు కైలాసపురి కడతాల్లో ఈ నెల జూలై 23, 24, 25 3 రోజులు ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. సో దీని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ తాడిపత్రి నివాసి రవిశంకర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, పత్రిజీ స్మృతి స్మరణోత్సవాలు మరి కడతాల్ కైలాసపురిలో జరుగుతూ ఉన్నాయి. సో వాటి గురించి పత్రిజీ వారి యొక్క సమాధి కడతాల్లో ఉంది. జనరల్గా మనం ఏదైనా ముఖ్యమైన రోజులలో మనం దానికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. అందులో పత్రిజీ అంటే గురువుల యొక్క పుట్టినరోజులు కానీ ముఖ్యమైన సన్నివేశాల్లో మనం పెద్దగా సెలబ్రేషన్ లాగా దానికి సంబంధించినటువంటి వాటిని రిపీట్ చేస్తున్నాం, గుర్తు చేసుకుంటాం. వాటిని సంబంధించి ఎందుకంటే మళ్ళీ దాన్ని మరింతగా అభివృద్ధి వైపుగా కానీ సరి చేసుకునే కోణంలో కానీ వారికి సంబంధించి నెమరు వేసుకుంటూ ఉంటాం. దాని యొక్క ఉద్దేశం మరింతగా ముందుకు వెళ్ళాలనేటువంటి దానికి సంబంధించి వాళ్ళని కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ తెలియజేసుకునేది కోణంలో ఆ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇంకా మరింత మందికి దానికి సంబంధించిన ఆ వాల్యూను తెలియజేయాలి. సో ఆ పర్పస్ ఏంది దానికి సంబంధించి పత్రిజీ వాటికి సంబంధించి ఆ స్మృతులు, ఆ జ్ఞాపకాలు. పత్రిజీ అంటే వారు ఆధ్యాత్మిక కోణంలో ఒక గొప్ప యోగి, మాస్టర్, జ్ఞాని, బ్రహ్మర్షి. సో వారి జీవితం ఏంటి, వారు ధ్యానంకి తన జీవితాన్ని అంకితం చేశారు. ఇతరులకి ధ్యానము, శాకాహారము, అహింసా మార్గము, తర్వాత ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక మంది ఆధ్యాత్మికవేత్తలను పరిచయం చేయటము, ఎన్నో పుస్తకాల్ని మరుగున ఉన్నటువంటి యోగులందరి పుస్తకాలని వాళ్ళకి ప్రజలు తెలియజేయటము, మారుమూల పామరులకు సైతం పండితుల నుంచి ఎంతోమందికి అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి మారుమూల గ్రామస్తులు సైతం ఆయన ఎంతోమందికి జ్ఞానం గురించి తెలియజేయడం జరిగింది. గ్రామాలకు వెళ్ళి ఆ వ్యక్తి సైతం వెళ్ళటం జరిగింది ఎంతో కష్టపడి. వాటికి సంబంధించినవన్నీ కూడా అంటే ఆ పందాలో ఆయన ఎంత తిరిగాడు, ఎంత చేశాడు, వాటిని మళ్ళీ రిపీట్ చేసుకొని మనం ఏ స్థాయిలో మనం ఉన్నాము, మరింత ఎక్కడెక్కడ చేయవలసినటువంటి వాటి ఒక తాటిపైకి వచ్చి ఆయన ద్వారా తెలియజేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందరూ ఒక సమ్మిళితమై ఒక చోట కేంద్రీకృతం. ఆయన ఆ కేంద్రీకృతమైన ప్రదేశం ఆయన భౌతిక దేహాన్ని ఎక్కడైతే వదిలేశారో కర్తాల్ కైలాసపురిలో ఆ ప్రదేశంలో ఆయన్ని ఆ సమాధి దగ్గర ఆయన గుర్తు చేసుకొని ఆ సమాధి క్షేత్రంలో ధ్యానం చేసుకొని మరింత శక్తిని పుంజుకొని మహేశ్వర మహాపిరమిడ్ ఉంది, ఆ పిరమిడ్లో ధ్యానం చేసుకొని ఎంతోమంది ఆ ధ్యానులు గతంలోని సీనియర్ మోస్ట్ మాస్టర్లతోటి, కొత్త వాళ్ళతోటి ఆ యొక్క సాంగత్యంతో పత్రిజీ జ్ఞానాన్ని ఆయన చెప్పినటువంటిది మళ్ళీ ఆయనతోటి సాంగత్యం చేసిన వాళ్ళందరూ అక్కడికి కలవడంతో వారి సాంగత్యంతో మరింత మనం శక్తిని పుంజుకోవటం జరుగుతుంది, మరింత జ్ఞానం పొందటం జరుగుతుంది. మరింతగా మనం ఏదైనా కానీ ముందు వెనకల ఆ యొక్క ప్రయాణంలో ఉన్నప్పుడు ఆ సాంగత్యంతో మనం మరింత ముందుకు వెళ్ళటం జరుగుతుంది. సో దాంతో ఇంకా ఒక బూస్టప్ జరుగుతుంది. సమాధి దగ్గర ఆయన శరీరం వదిలేసిన సమయంలో ఆ సందర్భంలో ఇవన్నీ కూడా గుర్తుకు వస్తాయి బాగా మనకి. దాన్ని మనం అర్థం చేసుకుంటాం బాగా. సో ఆ యొక్క జ్ఞానం మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. ఆ సమాధి ఎన్నో లాభాలు జరుగుతాయి. ఆ క్షేత్రము, సమాధి ఆ సమయంలో వారి శరీరం వదిలేసిన సమయంలో ఆ సందర్భంలో మరింత శక్తివంతంగా ఉండటం జరుగుతుంది. ఇంకా ఆ సాంగత్యంలో ఎంతోమంది ధ్యానులతోటి, సీనియర్ మోస్ట్ ధ్యానులతోటి మరింత 1కి 2 దిగునికృతం అనుభవము, శక్తి, జ్ఞానము ఎన్నో రెట్ల ఫలితాలు పొందుతాం. 3 రోజుల కార్యక్రమం, అందులో ఒక రోజు కాదు, కొన్ని గంటలు కూడా కాదు, 3 రోజులు కాబట్టి ఒక గొప్ప ట్రాన్స్ఫర్మేషన్, ఒక మార్పు మనం పొందవచ్చు, అనుభూతి చెందవచ్చు. మరింత మనం ధ్యానం, జ్ఞానం మరింతగా బూస్టప్ పొంది మనం ఇంకా పత్రిజీ ఏదైతే ఆ లక్ష్యం ఉందో ఆయన మనకు వెళ్తూ ఏదైతే దిశానిర్దేశం చేశాడో ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు ఏదైతే తెలియజేస్తారో వాటిని మరింతగా ఆ గైడ్లైన్స్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి మనం తెలుసుకొని మరింతగా మనం సువిస్తరంగా వెళ్ళడానికి దిక్సూచిలాగా మనకు ఆ రోజు చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే. సో 3 రోజులు జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఏమేమి ఉంటాయి సార్? 3 రోజుల కార్యక్రమంలో ఎంతోమంది మాస్టర్స్ తోటి వాళ్ళు ఎవరెవరైతే సీనియర్ మాస్టర్స్ అంతా కూడా ధ్యానులంతా కూడా సార్ తోటి జర్నీ చేసిన వాళ్ళతోటి దానికి సంబంధించిన ఎన్నో అనుభవాలు, ఆయనతో నెమరు వేసుకున్నటువంటివి ఎన్నో విషయాలు ఆ యొక్క వాళ్ళతోటి
మెసేజ్ ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ఆ చక్కటి ధ్యానంతో కూడుకున్న, జ్ఞానంతో కూడిన శాకాహారం, చక్కగా భోజనం ఉంటుంది. భోజనం ఉంటది. హ్మ్. మంచిగా ధ్యాన శక్తితో కూడుకున్నటువంటిది శుద్ధ శాకాహార, సాత్విక ఆహారం ఉంటుంది. ఎక్కడా దొరకదు అంత చక్కటి ఆహారం, భోజనం. చక్కగా మంచి రుచికరమైన భోజనం దొరుకుతుంది. మంచి చక్కటి వసతులతో కూడుకున్నటువంటి సౌకర్యంతో కూడిన వసతులు ఉంటాయి. చక్కగా 3 రోజులు మంచి ఆహ్లాదకరమైన ప్రకృతి వాతావరణం, చుట్టూ కొండలతో నేచర్‌లో గడపడం ఉంటుంది. ఒక పండుగ వాతావరణం, కుటుంబంలో ఒక సంక్రాంతి రోజు బంధువుల పండుగ ఎలాగుంటుందో ఆ రోజు ఆ విధమైనటువంటి, ఎందుకంటే ప్రతీదీ సెలబ్రేషన్. జ్ఞానులు ఎప్పుడు శరీరం వదిలేస్తున్నారు, ఏడవడం కాదు, సెలబ్రేషన్ చేసుకోవాలి. సెలబ్రేషన్, జీవితం ఒక పండుగ. కాబట్టి ఆ డెత్ సమయంలో కూడా సెలబ్రేషన్, ఆ సెలబ్రేషన్ లాగా ఉంటుంది. కాబట్టి చక్కగా వసతులు, భోజనంతోటి, జ్ఞానంతోటి ఆ యొక్క ఏర్పాట్లు ఉంటాయి ఇక్కడ. ఓకే. మీరు ఇందాక అన్నారు పత్రిజీ శక్తి స్థల్ దగ్గర గూడా ధ్యానం చేసుకుంటే మనం ఎంతో శక్తిని పొందొచ్చు అన్నారు. ఎస్. అలా మీరు ఎప్పుడైనా ధ్యానం చేసుకున్నప్పుడు మీకు కలిగిన ఏదైనా అనుభవం? సో నాకీ పత్రిజీ వారి యొక్క అనుభవం అంటే ఎంతో శక్తివంతంగా ఉంటుంది. హ్మ్. ఆలోచన లేని మన యొక్క సమాధి స్థితి ఏదైతే ఉందో అనుభూతి చెందొచ్చు. చక్కగా మరింత ధ్యానం లోతుకి వెళ్తాం. ఒక తెలియని అనుభూతికి లోనవుతాం. ధ్యాన స్థితిలోకి ప్రయాణం చేస్తాం మనం. చక్కగా ధ్యానం కుదరకపోతే చక్కగా ధ్యానం కుదురుతది. మన లోపల మనం ఏవేవైతే మార్పులు జరగాలనుకుంటున్నామో ఆ సమాధి దగ్గర పత్రిజీ ఎప్పుడూ చెప్తుంటాడు. మామూలుగా ధ్యానం చేస్తే మనం ఏదైతే శక్తి పొందుతామో సమాధి దగ్గర 3 రెట్లు శక్తిని పొందుతాం. సజ్జన సాంగత్యంలో సామూహిక ధ్యానం 3 శక్తి పొందుతాం. పిరమిడ్ల ధ్యానం 3. అలాగా పత్రిజీ శక్తి స్థల దగ్గర మనం ధ్యానం చేయడం ద్వారా 3 రెట్లు అధికంగా శక్తిని పొందుతాం. ఎందుకంటే మహాయోగి, మరి గొప్ప సదానంద యోగి యొక్క శిష్యుడైన, ఆయనతోటి సాంగత్యం చేసి ఎంతో శక్తిని పొందినటువంటి వ్యక్తి దగ్గర, ఆయన సమాధి దగ్గర ఇంకెంత శక్తి ఉంటుంది. అక్కడ మనం ధ్యానం చేస్తే మరింతగా శక్తిని మనం, సామూహిక ధ్యానము, సమాధి దగ్గర ధ్యానము, పిరమిడ్ పక్కన ధ్యానము, ఆరింతలు శక్తిని పొందుతాం మనం. ఇక్కడ త్వరగా మనం ధ్యానంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఆ సమయం 3 రోజులు శక్తి స్థల్లో సామూహిక ధ్యానం చేయడం. యాహ్! బావుంది సార్. అంటే పత్రిజీ నడియాడిన ప్లేస్ ఒకటి. యెస్. పత్రిజీ శక్తి స్థల్ ఉంది అక్కడ. మీరన్నట్టు పిరమిడ్ ఉంది. ఆ టైంలో అందరితో కలిసి సామూహిక ధ్యానంలో కూర్చోవడం వల్ల త్వరితగతిన మనకి ఏది కావాలో అది పొందే అవకాశము ఉంది. ధ్యానం కూడా పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. యెస్. ఈ సందర్భంగా మన గురువుని మరొకసారి స్మరించుకునే అవకాశం కూడా దొరుకుతుంది దొరుకుతుంది. అన్నమాట. సో, మరి పత్రి సార్ గురించి ఇంకా మీరేమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? సార్ గురించి అంటే ఎప్పుడు ఆయన ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా, నేను పత్రిజీ సాంగత్యంలో చివరి ఆయన హెల్త్ బాగలేని సమయంలో ఆ ఇయర్‌లో మార్చి నుంచి లాస్ట్ బాడీ వికెట్ చేసే సమయం వరకు ఆయనతో ఉన్నాను. హుహు. బెంగుళూరులో కానీ, కర్తాల్లో కానీ తుది శ్వాస వరకు ఉన్నాను. ఆ సమయం అంతా కూడా ఆయన పుస్తకాలకి ఎంత బాగలేకున్నా ఎంతోమంది ధ్యానులతోటి గడపడము, ధ్యానం క్లాసులకు అటెండ్ అవ్వడము జరిగింది. ఆయన కర్తాల్లో బాగా వర్షం పడుతుంది, విపరీతమైన వర్షం పడుతుంది, బాగా హోరు గాలి వస్తుంది, చలి వస్తుంది. మాకు సైతం కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి. అంత గజగజ వణికిపోతున్నాం. అలాంటి సమయంలో అర్లీ మార్నింగు కైలాస పిరమిడ్ ఎదురుగా శివుడి దగ్గర ధ్యానం ఉందని చెప్పేసి అర్లీ మార్నింగ్ 4 గంటలకు చెప్తే, ఆయన లేచి అర్లీ మార్నింగ్ ఎంత బాగలేకపోయినా మేము మనుషులు పట్టుకుని తీసుకెళ్ళి పరిస్థితుల్లో కూడా ఆయన లేచి స్నానం చేసి ధ్యానం క్లాసులకు అటెండ్ అయ్యాడు. ఓపెన్ ప్లేస్‌లో ఆ మెట్ల దగ్గర శివుడి ముందర కూర్చొని 2 గంటల సేపు ఆ తెల్లవారులు అర్లీ మార్నింగ్ చలిలో ధ్యానం చేశాడు. అంటే దాని నుంచి ఆయన, నువ్వు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నా, ఎంత కష్టాల్లో ఉన్నా, ఎలాంటి సమయంలో అయినా కూడా ధ్యానము, సజ్జన సాంగత్యము, ధ్యానం క్లాసులు, పుస్తకాలు చదవడం ఇది మాత్రం వదలొద్దు. తుది శ్వాస వరకు నువ్వు ధ్యానం చెప్తూ, ధ్యానం చేస్తూ ఆ శ్వాసను వదలాలి. ఆ సాంగత్యంలో నేను అది నేర్చుకున్నాను. యాహ్! బావుంది సార్. నిజంగా వండర్‌ఫుల్ మెసేజ్. సో, ఇప్పుడు భవిష్యత్ తరాల వాళ్ళకి పత్రిజీ శక్తి స్థల్ నిర్మాణం వలన మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం? శక్తి స్థల నిర్మాణం వల్ల మరింతగా ఎక్కువ మంది ఆ యొక్క పత్రిజీ గురించి తెలియజేయటం జరుగుతుంది. ఏంటి పత్రిజీ అంటే ఏంటి అని. తర్వాత సమాధి దగ్గర ధ్యానం చేసుకోవడానికి గాని, వారు నడియాడిన జర్నీ అంతా కూడా అక్కడికి వెళ్ళడంతోటి ఆ వ్యూ పాయింట్ అంతా తెలియబడుతుంది. పత్రిజీ వారి గురించి అంతా కూడా. పత్రిజీ అంటే ఆధ్యాత్మికతకు ఒక దిక్సూచి లాంటి వాడాయన. ఎన్నో కోణాల్లో. ఎందుకంటే ఆయన తన పుస్తకాలు నేను రాసిన పుస్తకాలు నాకు సంబంధించి చెప్పడు.
ఈ భూమి మీద ఎంతమంది ఉన్నా వాళ్ళందరూ పుస్తకాలు చదవమని చెప్తాడు ఆయన. దానితోటి ఏమవుతుందంటే కనుక పత్రిజీ చదివిన తర్వాత అనేక ఆధ్యాత్మిక సంబంధించిన పుస్తకాలన్నీ చదవాలనేటువంటి ఆలోచన పుడుతుంది. ఏ కోణంలో చదవాలి అనేటువంటిది ఆ వర్షన్ ఆ శక్తిస్థలికి వెళ్ళడం కానీ, కైలాసపురికి వెళ్ళడం కానీ ఏమిటంటే దానికి సంబంధించిన అంత గొప్ప పిరమిడ్ గురించి ఆయన తిరిగాడు కదా! ఆ ప్రదేశం గురించి అక్కడ ఏర్పాటు చేసిన ఆ యొక్క వాళ్ళు ఆ ట్రస్టీస్ వాళ్ళందరూ కూడా వారి యొక్క లైఫ్ జర్నీ అంతా అక్కడ ఇంట్రడక్షన్ జరుగుతుంది. ఓహో! ఇదే అని చెప్పేసి తెలుస్తుంది. దాని ద్వారా మిగతా మూవ్‌మెంట్స్ సంబంధించింది అంతా కూడా వారు ఏదైతే తెలియజేశారో పత్రిజీ పిరమిడ్ సొసైటీ గురించి, పిరమిడ్స్ గురించి, ధ్యానం గురించి, శాకాహారం గురించి ఆయన చెప్పిన పుస్తకాల గురించి ఓరల్‌గా తెలియజేయడం జరుగుతుంది. సో, దాని ద్వారా ఎవరైనా అక్కడికి వెళ్ళడం ద్వారా ధ్యానం అనేటువంటి కోణంలో, ఆధ్యాత్మిక కోణంలో బాగా ఆ పరిచయం అవుతుందనమాట. అంత గొప్ప పిరమిడ్ గురించి. యాహ్! బావుంది సార్. మరి 3 రోజులు జరుగుతున్న ఈ పత్రిజీ స్మృతి స్మరణోత్సవాలకు మీ నుండి ఒకసారి ఇన్విటేషన్ అందరికి. సో, అందరూ కూడా 3 రోజులు 23, 24, 25 జరిగేటువంటి కైలాసపురిలో ఆ యొక్క కార్యక్రమానికి తప్పక 3 రోజులు మీ వంతు ఇతోధికంగా సమయం కేటాయించి మీరు సకుటుంబ సమేతంగా తర్వాత కొత్త వాళ్ళని సైతం కూడా ధ్యానానికి ఆ యొక్క కార్యక్రమాన్ని తీసుకురావాలని చక్కటి ఆ యొక్క మహాయజ్ఞంలో జరిగేటువంటి ఆ కార్యక్రమాన్ని మీ వంతుగా కేటాయించి దాన్ని మరింతగా దిగ్విజయం చేయాలని చెప్పేసి మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో, విన్నారు కదండి. పత్రిజీ స్మృతి స్మరణోత్సవాలు జూలై 23, 24, 25 కైలాసపురి కడతాల్లో ఎంతో అద్భుతంగా జరుగుతా ఉన్నాయి. సో, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.